కార్తిక్ గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎలక్షన్స్ వస్తేనే మీకు పథకాలు గుర్తొస్తాయా? ఎన్నికలు వస్తేనే రైతు భరోసాలు గుర్తొస్తాయా? పార్లమెంట్ ఎన్నికలు రావాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలు రావాలి. ఇప్పుడు ఎట్లాగూ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రస్తావన లేదు కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత మేము అకౌంట్లలోకి వేస్తాం రైతు భరోసా అని మాట ఇచ్చారు. ఆ మాట తప్పారు. ఇప్పటివరకు కనీసం దానికి అతిగతి లేదు. రైతు భరోసా వేస్తారా లేదా, వెయ్యరు అన్నది కన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికలు లేవని చెప్పేసి యూరియా అంటారు, యూరియా దొరకది. యూరియా యాప్ల్లో ఉంటుంది అంటారు, షాపుల్లో లేనిది యాప్ల్లో ఎక్కడ వస్తుంది అని చెప్పేసి రైతుల నుంచి తిరుగుబాటు వస్తుంది. సీజన్కి రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేకపోతున్నారు, సీజన్కి పెట్టుబడి కూడా అందించలేకపోతున్నారు. ఈ ఏప్రిల్ వస్తే మళ్ళీ మూడో బకాయి పెండింగ్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎన్నికలకే రైతులకు భరోసా ఇస్తారా? ఈ రైతు భరోసా అనేది ఎన్నికల భరోసా లాగా చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూస్తున్నారు? సార్, అయితే రైతులకు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు ఉంటది. కాకపోతే ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇట్లాంటి స్టంట్లు వేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు రైతులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో పండినటువంటి వరి తాలూకు లెక్కలు, ఈ రోజు పండుతున్నటువంటి వరి తాలూకు లెక్కల్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేనేం గాలి మాటలు చెప్తలేను, నేనేం కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాలనో లేకపోతే రైతులు తప్ప మీరే మంత్రులు ఎమ్మెల్యేలో పోయి దుక్కి దున్నుతలేరు కదా, మీరేం చేతి సాగిస్తలేరు కదా. వాళ్ళు అప్పులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం కుదబెట్టుకుంటున్నారో వాళ్ళు పంట పండిస్తున్నారు, పంట బయటకు వస్తుంది. సో మీరు ఇవ్వాల్సినటువంటి భరోసా పెట్టుబడి సాయం చేయలేకపోతున్నారు కదా. సో ఇది రైతులు ఆటోమేటిక్ గా అప్పులు చేసుకునేదే కనిపిస్తుంది. సార్, నేరుగా మీరు రైతులు అవమానిస్తున్నారు. చంద్రశేఖరరావు కార్తిక్ గారు నేరుగా అవమానిస్తున్నారు అంటున్నా. రైతుల్ని అవమానిస్తుంది ప్రభుత్వాలు. యూరియా అని చెప్పేసి యూరియా సరిపడకుండా ప్రభుత్వం అవమానిస్తుంది. రైతులను లైన్లలో నిలబెట్టి ప్రభుత్వాలు అవమానిస్తున్నాయి. రైతులకు యూరియా ఇవ్వకుండా ప్రభుత్వాలు అవమానిస్తున్నారు. రైతులకు సరిపడా మూడు పెండింగ్ లో ఉన్నాయి, మూడోది పెండింగ్ లో ఉంది రైతు భరోసా. ప్రభుత్వాలు ప్రత్యేకంగా అనొద్దు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పటివరకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదు. అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ క్లారిటీ లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎందుకు రైతు భరోసా ప్రస్తావన తీసుకొస్తలేదు? నేను అవమానించినట్ట, రైతుల పక్షాన మాట్లాడినటువంటి నేను అవమానించినట్ట, రైతులకు ఇస్తా అన్నటువంటి హామీ తప్పి మీరు అవమానించినట్ట? దీనికి సమాధానం చెప్పండి కార్తిక్ గారు. సార్, మేము రైతుల పక్షాన రైతులు మా పక్షాన ఎక్కడ కూడా అసంతృప్తులు లేరు. రైతులు మా పక్షాన ఉన్నారు. వరి తాలూకు లెక్కలు అంటే మీరు వచ్చి వాళ్ళు కష్టపడ్డారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో వచ్చి పనిచేసిండ వాళ్ళ పొలంలో. సార్, దయచేసి వినండి సార్. గతంలో వడ్లు పండిస్తే మీరు ఉరేసుకున్నట్లే అని చెప్పి రైతులకు కేవలం 5,000 రూపాయలని ఆశ చూపించి వాళ్ళ జీవితాలని నాశనం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఈరోజు వరి పంటకు క్వింటాలకు 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామంటే ఈరోజు ప్రతి రైతు కూడా 35,000 నుంచి 50,000 వరకు బోనస్ పొందుతున్నాడు. 5,000 కన్నా 35 నుంచి 50,000 ఎక్కువ కాదా? అందుకోసమే కదా ఈరోజు రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతుంది. గతంలో వరి లేకుంటుండే మన దగ్గర. దానికి పోను ఒక జిల్లా కలెక్టరు నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎవడన్నా వరి వేస్తే మీ మీద పీడీ యాక్ట్లు పెడతామన్నారు. కానీ ఈరోజు వరి విపరీతమైన వరి మనం పండించడమే యూరియా గురించి పీడీ యాక్ట్ అనేది యూరియా గురించి మాట్లాడినట్టున్నారు ఆ సందర్భంలో నాకు గుర్తుంది. నో, తప్పు సార్. నేను కావాలంటే మీకు వీడియో షేర్ చేస్తాను, మీరు కావాలంటే టెలికాస్ట్ చేయండి. ఎవరైనా నేను ఈ సీట్లో వరి అంటే వేస్తే పీడీ యాక్ట్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు కేటాయించట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేర కానీ, లింగాయతులు కానీ, యాదవ కానీ, పెరిక కానీ, మున్నూరు కాపు, కల్లుగీత కార్మికులు లాంటివి ఒక 8 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. 2 బడ్జెట్లల్లో 50 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ ఎంత ఖర్చు చేసింది? ఇది ప్రశ్న. సార్, మీరు ఎంత ఖర్చు చేసింది అంటే దీనిపైన చర్చ పెట్టండి. నేను ఎవిడెన్షియల్ నెంబర్స్ పట్టుకొని వస్తాను. లేదు, జీరో ఎవిడెన్స్ అక్కడ ఏం లేదు, ఖర్చు పెడితే కదా.